చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనము. మరి గత వీడియోలో 2వ భాగంగా ఇది కంటిన్యూషను. కాబట్టి 7వ వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులారా, తన తొలిచూలు కుమారుని కని మరి ఈ యొక్క మరియమ్మ గారు మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి మరి తన తొలిచూలు బిడ్డని కంటానికి ఆమె పడిన ప్రయాస అంతా ఇంత కాదు. ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే, ఈ రోజుల్లో మరి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, మరి దగ్గరలోనే హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఈమెకి ఎక్కడికి వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది? ఆ యొక్క నిండు చూలాలు ఆమె ఆ యొక్క బిడ్డను మోసుకుంటూ కడుపులో ఒక పక్క నొప్పులు పడుతూ బాధపడుతుంటే 80 కిలోమీటర్లు వెళ్ళినట్లుగా, అంటే నజరేతు నుండి మరి ఈ యొక్క దావీదు యూదయాలో ఉన్నటువంటి బెత్లెహేమునకు దూరం 80 కిలోమీటర్లని మరి దైవ సేవకులు చెప్తూ ఉంటే విన్నా నిన్న. కాబట్టి పిల్లరా, మరి ఈ యొక్క 80 కిలోమీటర్ల దూరము యోసేపు తోడుగా ఉండి ఆమెను తీసుకుని వెళ్ళిన వైనం ఎంతో గొప్పది. మరి ఈ కన్న తర్వాత ఈ బిడ్డను ఎక్కడ పెట్టిందంట? పొత్తి గుడ్డలతో చుట్టి. మరి మనకు తెలుసు కదండి, స్త్రీలమైన మనం పిల్లల్ని మరి ఫస్ట్ ఎవరు కూడా పుట్టిన బాబుకి ఇప్పుడైతే రకరకాలుగా పుట్టిన పసిపిల్లలకి వీడియోలు తీస్తూ ఉన్నారు, రకరకాలుగా హంగులు ఆర్భాటాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఏ హంగులు ఆర్భాటాలు ఆయన కోరుకోలేదు. మరి ఆ పాత మెత్తటి బట్టలు చిరిగిపోయిన వాటిని, ఈ కాటన్ శారీస్ కానీ కాటన్ ఏమైనా ఉంటే మెత్తగా ఉండేవి పసిబిడ్డలకు చుడతారు. వాటితోటే మొట్టమొదట బాబుని అలంకరిస్తారు. కాబట్టి యేసుప్రభు వారిని కూడా అలాగే ఆ యొక్క పొత్తి గుడ్డలతోటి అలంకరించి మరి ఏం చేశారంటే సత్రములో వారికి చుట్టారు. చుట్టడం అంటే అలంకరించడమే. మరి సత్రములో వారికి స్థలము లేనందున యేసుప్రభు పశువుల తొట్టిలో పరుండటానికి, మరి ఇందాక చెప్పా కదా ఇంగ్లీష్లో మ్యాంగర్, MANGER మ్యాంగర్ అంటారని. మ్యాంగర్ అంటే పశువుల యొక్క దాణా, పశువుల యొక్క గడ్డి పెట్టుకునేటువంటి స్టాండ్ లాంటిది. కాబట్టి అక్కడికి వెళ్ళి మరి ఈ యొక్క యేసు బాబుని ఆ యొక్క పశువుల తొట్టి అనబడేటువంటి ఆ స్థలములో దేనికి పెట్టారు అంటే, సత్రములో స్థలం ఉంటే ఇంగ్లీష్లో ఇన్ అంటారు, INN ఇన్ అంటారు సత్రాన్ని. మరి సత్రం అంటే అందరికీ గవర్నమెంట్ వారు కట్టించేటువంటి ప్లేస్ అది. దాంట్లో అందరికీ స్థలం ఉంటుంది, అందరికీ భోజనం ఉంటుంది, అందరికీ లాడ్జింగ్ బోర్డింగ్ 2 ఉంటాయి దాంట్లో. కానీ యేసుప్రభు వారు వచ్చేటువంటి ఆ సమయానికి, ఆయనను కనేటువంటి సమయానికి అక్కడ సత్రములో స్థలం లేదు, అంత ఫుల్ అయిపోయింది. అందువల్ల ఆయన్ని తీసుకొచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అక్కడ మనకి ఆమె డెలివరీ అయినట్లుగా రాయబడలేదు. కానీ ఇక్కడ స్థలం లేనందువలన ఆ యేసుబాబుని ఆ పశువుల తొట్టిలో, అంటే ఆ మ్యాంగర్ అనేటువంటి ప్లేస్లో, అంటే పశువులు దాణాకి ఏర్పాటు చేసినటువంటి స్థలం. వచ్చేవారు పోయేవారు పశువుల్ని అక్కడ ఆపి ఆ పశువుల దాణాన్ని తీసుకుని ఆ పశువులకి వేసేటువంటి స్థలం అది. అంతేగాని ఇంగ్లీష్లో మ్యాంగర్ అంత స్పష్టంగా an open box to feed cattle or horses అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. మనమేమో తెలుగులో పశువుల తొట్టి అనుకుని తొట్టినే ఊహించుకుంటూ ఉంటాం. కానీ అది తొట్టి కాదు, అది పశువులకి ఆ పశువుల కోసం ఆ యొక్క గడ్డిని ఏర్పరచుకునేటువంటి స్థలం, గడ్డిని ఆ పశువులకు మేపి వాటిని తీసుకువెళ్ళేటువంటి స్థలం అది. కాబట్టి అటువంటి స్థలంలో యేసుప్రభు వారిని పరుండబెట్టినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి నీ కోసం నా కోసం లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నారు అంటే, ఏ స్థలంలోనైనా ఆయన ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏ స్థలంలోకైనా రావటానికి మరి చాలా తక్కువ స్థలమే అది. అంటే అది అంతఃపురం కాదు, ఆయన మహారాజు, పరలోకంలో మహారాజు అయినటువంటి దేవుడు మరి భూమి మీదకి దిగివచ్చి ఆ స్థలంలోనైనా పరుండటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈ దినాల్లో మరి డబల్ బెడ్రూమ్ ఉన్నా, 3 బెడ్రూమ్ ఉన్నా, మంచి పరుపులుంటే దాని మీద కూర్చోడానికే, దాని మీద పడుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ యేసుప్రభు, మరి బాలుడైనటువంటి యేసుప్రభు ఆ స్థలంలోకి రావటానికి, నీ కోసం నా కోసం నిన్ను నన్ను మంచి మెత్తటి పరుపుల మీద ఉంచడానికి ఆయన ఆ యొక్క గడ్డి ఏర్పాటైనటువంటి స్థలంలోకి, గడ్డి మెత్తగా ఉంటుంది కదా, ఆ యొక్క వెచ్చదనాన్ని కలుగజేస్తుంది. మరి మనకి ఇప్పుడు బెడ్లో ఏముంటుంది చెప్పండి? కొబ్బరి పీచు ఉంటుంది, లేదంటే స్పాంజ్ ఉంటుంది.
మరి ఆ దినాలలో పసిబిడ్డకి మరి ఆ వెచ్చదనం కలగటం కానివ్వండి, మరి ఆ యొక్క సేఫ్ బెడ్ అది. కాబట్టి ఆయన సేఫ్ బెడ్ ఎంచుకొని సేఫ్ ప్లేస్లోకి వచ్చారు. మరి నిన్ను నన్ను కూడా మరి శ్రేష్టమైనటువంటి మంచి పాన్పుల మీద, మంచి పరుపుల మీద ఉంచడానికి ఆయన తను తాను తగ్గించుకొని దీనుడై ఈ లోకానికి దిగి వచ్చారు. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.